బాబా నమ్మడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసం ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. జరిగినటువంటి కొన్ని కొన్ని ఉంటాయి, అనుకున్నట్టు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ నమ్మకాలతో వస్తూ ఉంటాం. పిల్లలు చదువులు, ఉద్యోగాలు, లైఫ్ బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. చాలా డెవలప్ అయింది. ఆ క్యూ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయింది. ముందు కన్నా బాగుంది. ఇప్పుడు రాజశేఖర్ కన్నా కట్టారు. బాగుంది. ఈ ఇయర్లోనే ఓపెన్ అయింది. మోడీ గారు వచ్చినప్పుడు ఓపెన్ అయింది. ఇది బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. షిరిడీకే చాలా బాగుంది ఇది. దీనివల్ల రోడ్ సెంటర్లో ఉంది. ఇంకోటి ఏంది, ప్రతి ఒక్కరూ సాయిబాబా మీద నమ్మకం ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అట్రాక్షన్గా ఉంది. వచ్చిన బాబాని దర్శనం చేసుకున్న తర్వాత దీని కాడికి వచ్చి ఫోటోలు తీసుకుని చాలా బాగా ఆనందపడుతున్నారు. మేము షిరిడీకి 15 సంవత్సరాల టైం వస్తా ఉన్నాను. ఇది 15వ సంవత్సరం. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకప్పట్లో ఇక్కడ చాలా బాగలేదు. ఇప్పుడు చాలా రోడ్లు కానీ, ఇక్కడ కాటేజీలు కానీ, రూమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా డెవలప్ అవుతుంది అనేసి ఇంకా ప్రజలందరికీ మనకందరికి సహాయపడతారని మాకు చాలా చాలా అనుభూతులు ఉన్నాయండి. మేము 15 ఇయర్స్కి వస్తున్నాము ఈ టెంపుల్కి. మేము మా లైఫ్లో మాకు బాగా అంతా బాగా మంచిగా జరిగింది. మా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. నాకు బాగా హ్యాపీగా చూసుకుంటున్నాడు బాబా. ఆయనే మేము నమ్ముకొని ఉన్నాము. మేము నమ్మిన దానికి తగ్గట్టుగా ఆయన మాకు మహిమలు చూపించాడు. మా ఫ్యామిలీ ఇప్పుడు ఈరోజు హ్యాపీగా ఉన్నాము. మేము పారాయణ అయితే చదవలేదు, ఆయన నమ్ముకున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. గురువారం నేను ఆయన పూజ చేసుకుంటాను. ఆయన నమ్ముకున్న దానికి ఆయన ఫలితం చూపించాడు. ఫలితం ఆయన చూపించి ఫలితం మేము అనుభవిస్తున్నాం. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. పిల్లలు మేము చాలా డౌన్లో ఉన్నాము. ఇప్పుడు పర్వాలా, మంచి పరిస్థితుల్లోనే ఉన్నాము. ఈరోజు పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి జాబులో సెటిల్ అయ్యారు. ఇంకా మా బాబుకి మంచి పెళ్లి కుదిరిచాడంటే చాలు. మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు ఆయన అంటే బాగా నమ్మకము. నేను సాయిలీలామృతము ప్రతి సంవత్సరం ఒకసారి పారాయణం చేస్తాను. గురుచరిత్ర పారాయణం ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తాను. చేసే ప్రతిసారి ఏదో ఒక అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. అవి జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను ఎవరో ఒకరి రూపంలో వస్తాను, మీ ఇంటికి వస్తాను, నేను వచ్చినప్పుడు భిక్ష ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి అనేసి చెప్తుంటాడు. నేను చదివే సందర్భంలో, ఆ పారాయణ సందర్భంలో అలా చెప్పినప్పుడు అదే రోజు ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు మేము సమర్పించుకుంటాం అనమాట. మాకప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇంటి దగ్గర ఒక వైబ్రేషన్ కానీ ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారనమాట. అట్లా పిల్లల చదువుల విషయం కానీ, జాబ్స్ విషయంలో కానీ ప్రతిదీ నేను పారాయణం చేస్తున్నానంటే ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ. మరి గురుచరిత్ర పారాయణం అండి, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఒక పారాయణం చేసినామంటే కంపల్సరీ ఆయన ఆ రూపంలో వచ్చి మనకి హింట్ ఇస్తాడనమాట. నువ్వు ఇలా నడుచుకో, నీ లైఫ్ ఇలా ఉంటుంది అనేసి అని ఖచ్చితంగా వస్తారు, కూర్చుంటారు, మనం ఇచ్చే తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మ నువ్వు ఇలా నడుచుకో, నీ జీవితము ఇలా ఈ దారిలో వెళ్ళు, నీకు అంతా బాగుంటుంది.